భవితా ఛానల్కు స్వాగతం. మనం బిజినెస్ విజనరీస్ అనే ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది గొప్ప వ్యాపారవేత్తల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మాత్రం అతి పిన్న వయసులోనే ఒక ఏఐ స్టార్టప్ కంపెనీని ప్రారంభించి 4.5 ఏళ్లలోనే 5.5 లక్షల కోట్లకు వ్యాపారాన్ని విస్తరింపచేసిన అమన్ అనే ఒక భారతీయుడి విజయగాథ తెలుసుకుందాం. 5 లక్షల కోట్ల రూపాయలు అనే దానిలో ఎన్ని సున్నాలున్నాయో కూడా టక్కున చెప్పడం కష్టమే. అయితే ఇంత భారీ సంపదని ఒక కుర్రాడు అతని ఫ్రెండ్స్ నలుగురితో కలిసి 4 ఏళ్లలోనే సంపాదించేశాడు. తక్కువ సమయంలో అత్యంత విలువైన ఏఐ స్టార్టప్ సంస్థగా ఎదిగిన కర్జర్ని మొదలుపెట్టింది మరెవరో కాదు, మన భారతీయ యువకుడు 25 ఏళ్ల అమన్ సాంగర్. జంజీ తరానికి నిదానం అనే పదమే నచ్చదు, దూకుడే వాళ్ళ నైజం. అమన్ సాంగర్ ఈ విషయంలో ఒక ఆకు ఎక్కువే చదివేశాడు. ఇండియా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డ భారతీయ కుటుంబం అమన్ది. 14 ఏళ్లకే కోడింగ్ రాయడం నేర్చుకున్నాడు. కంప్యూటర్ సైన్స్ పైన ఇష్టంతో MITలో చేరాడు. అప్పుడే గూగుల్లో ఇంటర్న్షిప్ చేసే అవకాశం వచ్చింది. అక్కడుండే సదుపాయాలు, అవకాశాలు, జీతం ఎవరికైనా నచ్చేస్తాయి. కానీ అమన్కి మాత్రం అవన్నీ బోర్ అనిపించాయి. ఒక రోజులో 10 పనులైనా చేయాలనుకుంటా, కానీ గూగుల్లో కోడింగ్లో ఒక చిన్న మార్పు చేయాలన్నా 10 మంది మేనేజర్ల పర్మిషన్లు తీసుకోవాలి. ప్రతి చిన్న విషయానికి మీటింగులు పెట్టుకోవాలి. అంత నిదానం నాకు నచ్చదు. సేఫ్ జోన్ అన్న భ్రమలో ఆ బంగారు పంజరంలో నేనుండలేను. అందుకే ఆ కార్పొరేట్ సంస్థని వదిలేసి సొంతంగా ఏదైనా చెయ్యాలనుకున్నాను అంటారు అమన్. MITలో చదువుని కూడా మధ్యలోనే ఆపేశాడు. తనొక్కడే కాదు, తనలాగా కోడింగ్ అంటే ప్రాణం ఉండే ఆసిఫ్, మైకేల్, ఆర్విడ్లు కూడా ఒకేసారి కాలేజీ చదువుకి మధ్యలోనే గుడ్ బై చెప్పేశారు. ఇలా మూకుమ్ముడిగా చదువు మానేయడానికి కారణం ఏఐలో అద్భుతాలు చేయాలనుకుంటే ఇప్పుడే చెయ్యాలి, డిగ్రీ పట్టా చేతికొచ్చేంత వరకు ఆగుదామంటే మంచి తరుణం మించిపోతుంది అని వారు భావించారు. అందుకే చదువుని పక్కన పెట్టి 2002లో ఎమిస్పియర్ అనే సంస్థని మొదలుపెట్టారు. మొదట వీళ్ళు మెకానికల్ ఇంజనీర్లు వాడే CAD సాఫ్ట్వేర్లకు అవసరమైన ఏఐ టూల్స్ని తయారు చేశారు. కానీ వాటి వంక చూసిన వాళ్ళే లేరు. అమన్ బృందానికి మొదటి ఓటమి అది. అలాగని నిరాశపడలేదు. మనకు తెలియని రంగం అది, మనకి వచ్చిన నచ్చిన కోడింగ్లోనే ప్రయోగాలు చేద్దామనుకొని మరో ప్రయత్నం చేశారు. అలా 2023లో కర్జర్.aiని మొదలుపెట్టారు. మొదటి ప్రయోగంగా వాళ్ళు చేసిన ఏఐ ఎడిటింగ్ టూల్ని ఎవరూ పట్టించుకోలేదు. పైగా చాలా సమయం, డబ్బు రెండూ ఖర్చయ్యాయి. అందుకే ఈసారి సగం తయారు చేసిన ఫీచర్లనే మార్కెట్లోకి వదిలి ఫీడ్బ్యాక్ తీసుకోవడం మొదలుపెట్టారు. అలా వాళ్ళు చేసిన ప్రయోగాల్లో వైబ్ కోడింగ్ అనేది ఏఐ రంగంలో సంచలనం అయింది. సాంప్రదాయ పద్ధతిలో సాఫ్ట్వేర్ డెవలపర్లు గంటలు, రోజుల కొద్దీ కూర్చుని వెబ్సైట్లు తయారు చేసేవారు. ఈ వైబ్ కోడింగ్లో అంత సమయం కూర్చోవలసిన అవసరం ఉండదు. మనసులో ఉన్న విషయాన్ని మనకు తెలిసిన సాధారణ ఇంగ్లీష్లో ప్రాంప్ట్గా రాసినా, నోటి మాటగా చెప్పినా చాలు. ఏఐ ఏజెంట్లు వాటంతటా అవే వెబ్సైట్ని తయారు చేస్తాయి. అంటే ప్రోగ్రామింగ్ రాకపోయినా ఎవరైనా సరే వెబ్సైట్లు తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకి నాకు దుస్తులు అమ్ముకునే ఒక వెబ్సైట్ కావాలి. అది వినియోగదారులు సైజులు సెలెక్ట్ చేసుకునేందుకు వీలుగా ఉండాలి. బటన్లు నీలం రంగులో ఉండాలి. ఇలా నోటితో చెబితే చాలు, వెబ్సైట్ తయారైపోతుంది. ఐడియా నచ్చడంతో చాలామంది ఈ ఏఐని వాడుకోవడం మొదలుపెట్టారు. కానీ ఏఐ రంగంలో ఉన్న పోటీని తట్టుకోవడానికి ఉచిత ప్లాన్లు ఇవ్వాల్సి వచ్చింది. దాంతో అమన్ బృందానికి ఆర్థికంగా నష్టాలు ఎదురయ్యాయి. అప్పుడే తన తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న ఆర్థిక పాఠాలను ఆచరణలో పెట్టాడు. అమన్ తండ్రి
అరవింద్ ఐఐటి ముంబైలో చదువుకొని అమెరికాలో జియోస్పియర్ క్యాపిటల్ అనే సంస్థని స్థాపించారు. ఇక తల్లి శిల్ప ముంబైలో 12 ఏళ్ల పాటు డెంటిస్ట్గా పనిచేసి తరువాత ఆమె కూడా జియోస్పియర్ క్యాపిటల్లో చేరారు. అలాగే అమన్ ఎంఐటిలో చదువుతున్నప్పుడు నియో స్కాలర్గా కూడా ఎంపికయ్యారు. కాలేజీలో టెక్నాలజీ పైన పట్టున్న వారిని గుర్తించి సిలికాన్ వ్యాలీలోని పెట్టుబడిదారులతో పరిచయాలు కల్పించే కార్యక్రమం అది. తనకున్న ఈ పరిచయాలు, తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న ఆర్థిక పాఠాల సాయంతో గూగుల్, ఎన్విడియా, ఓపెన్ ఏఐ వంటి సంస్థల నుంచి కర్జర్లోకి పెట్టుబడులు వచ్చేలా చేశారు. మరోపక్క ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 65% కంపెనీలు కర్జర్ని వినియోగించుకోవడం మొదలుపెట్టాయి. అలా గత ఏడాది చివరి నాటికి 4.5 లక్షల కోట్ల రూపాయల విలువని సంపాదించుకుంది కర్జర్. ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్కి చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ కర్జర్ని 5.5 లక్షల కోట్ల రూపాయలకి కొనుగోలు చేసింది. అలా అమన్ వ్యక్తిగత ఆస్తి విలువ సుమారు 40,000 కోట్లకు పెరగడంతో చిన్న వయసు భారతీయ బిలియనీర్గా ప్రశంసలు అందుకున్నారు. ఈరోజు మనం వైబ్ కోడింగ్తో 5.5 లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న అమన్ విజయగాథ తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.